బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. ఈ ఘటన ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కి శిక్ష ఖరారైంది. కోల్కతాలోని సియాల్రా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. అలాగే బాధిత కుటుంబానికి 17 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలో రాదని వ్యాఖ్యానించింది. మరణశిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని తెలిపింది. ఈ శిక్ష ఖరారు చేయడానికి ముందు న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్నారు. తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని సంజయ్ రాయ్ తన వాదన వినిపించగా ఇది అరుదైన కేసని, అతనికి మరణశిక్ష విధించాలని సిబిఐ తరపు న్యాయవాది వాదించారు. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. ఈ ఘటన ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కి శిక్ష ఖరారైంది. కోల్కతాలోని సియాల్దా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. అలాగే బాధిత కుటుంబానికి 17 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలోకి రాదని వ్యాఖ్యానించింది. మరణశిక్ష విధించబోవడానికి ఇదే కారణమని తెలిపింది. ఈ శిక్ష ఖరారు చేయడానికి ముందు న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్నారు. తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని సంజయ్ రాయ్ తన వాదనను వినిపించగా ఇది అరుదైన కేసని, అతనికి మరణశిక్ష విధించాలని సిబిఐ తరపు న్యాయవాది వాదించారు. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. ఈ ఘటన ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కి శిక్ష ఖరారైంది. కోల్కతాలోని సియాల్దా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, సంజయ్ రాయ్కి మరణశిక్ష కాకుండా జీవిత ఖైదు విధించడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? థ్యాంక్ యూ నా. అంటే మరణశిక్ష అనేది బలవంతంగా ఉరి తీయడం అవుతుంది ఏదైనా కానీ. జీవితకాలం అంటే తను చేసిన పనికి పశ్చాత్తాపం చెందే విధంగా జీవితకాల శిక్ష అనేది జైల్లో జీవితకాలం ఉంచాలి. ఆయన జీవితాంతం అంటే బతుకున్నంత కాలం జైల్లోనే శిక్ష అనుభవించాలనం అనేది. అంటే ఆయన చేసిన పశ్చాత్తాపము, ఆయన పనితీరు, ఆయన యొక్క పడుతున్నటువంటి బాధన, మనోవేదన చూసి మరొకసారి నేరాలు చేయాలనుకునే వాళ్ళు కూడా అప్రమత్తమై, అంటే ఇట్లా నేరాలు చేస్తే ఇంత ఘోరంగా ఉంటుంది మన బతుకులు భవిష్యత్తులో అనే విధంగా కొంత సభ్య సమాజం తెలుస్తుంది అని చెప్పేసి కోర్టు భావించినట్టుగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ నేరం విషయంలో అంటే ఏదైతే ఒక రకంగా చెప్పాలంటే వైద్యురాల్ని ఆ రకంగా హింసించి అత్యాచారానికి హత్య చేసి తనకు తెలియనట్టుగా ఉండడం అనేది కొంత సంచలనం సృష్టించింది. ఈ విషయంలో కోర్టు కూడా అంటే విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ టైం సుమారు 100 డేస్లోనే ఈ కేసును తేల్చడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఈ సంఘటన దేశవ్యాప్తంగా కొంత సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా వైద్యులు కూడా సమ్మెలోకి వెళ్ళారు. అంటే తమకు భద్రత లేదు, హాస్పిటల్ పనిచేస్తున్న ప్రాంతాల్లోనే భద్రత లేకుండా పోవడం అనేది
కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అత్యవసర సేవలు అందించేటువంటి వైద్యులకు ఈ రకమైనటువంటి ఘటన జరగడం అనేది కొంత మాకు అంటే మా విధి నిర్వహణలో, వృత్తి నిర్వహణలో ఇలాంటి సంఘటనలు జరిగితే మాకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి దేశవ్యాప్తంగా కొంత ఆందోళన, అలజడి మొదలైంది. దీని విషయంలో సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం జరిగింది పశ్చిమ బెంగాల్లో అయినప్పటికీ సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద అప్రమత్తమై వైద్యులకు కావాల్సిన భద్రత కల్పించడంతో పాటు ప్రత్యేక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి నేరం చేసిన నిందితుడికి శిక్ష పడే విధంగా చేయడం అనేది కొంత సంచలనం అని చెప్పచ్చు. కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఓకే, సంజయ్ రాయ్ కొంతవరకు తాను చేయలేదు, తన అమ్మాయికి ప్రతి ఒక్కరూ చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ వాస్తవాలు కోర్టు అంటే దర్యాప్తు సంస్థలు సమర్పించినటువంటి ఆధారాలు పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాత కోర్టు తుది నిర్ణయం తీసుకుందని భావించాల్సిన అవసరం ఉంటుంది. బాధిత కుటుంబానికి కూడా ప్రభుత్వం సుమారు 17 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం చూస్తూ ఉంటే అంటే నేరస్తులు నేరం చేయాలి, నేరాలకు పాల్పడాలి అనుకున్న వాళ్లకు ఇది ఒక గుణపాఠము, ఇది ఒక పద్ధతి అనే విధంగా అంటే ఏ రకంగా నేరాలు చేస్తే ఏ రకమైన శిక్షలు పడతాయి, నేరం చేయడం వల్ల భవిష్యత్తు జీవనం ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్ జీవితం ఏ రకంగా ఉండబోతుంది అనేది ఇది ఒక గుణపాఠంగా చెప్పుకోవచ్చు నాకు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.